ప్రైజ్ ద లార్డ్. యెహోషువ గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనము చదువుకుందాము. కాబట్టి మేము నీ వశమున నున్నాము, మాకేమి చేయుట నీ దృష్టికి న్యాయము, ఏది మంచిదో అదే చేయుమని యెహోషువకు ఉత్తరం ఇచ్చిరి. యెహోషువ ఎదుట ఇంతగా తమ్మును తాము తగ్గించుకొని తమ్మును తాము సరెండర్ అయి మరి లోబడుచున్నటువంటి ఈ మనుషులు ఎవరు యెహోషువతో మాట్లాడుచున్నారు అని మనం కొంత సందర్భమును ఆలోచన చేసినట్లయితే వారు గిబియోనీయులు. ఈ గిబియోనీయులు ఎవరు అనగా కనాను దేశంలో నివసిస్తున్న 7 జాతులలో ఒక జాతి అయినటువంటి హివ్వీలు. వీరు యెహోషువ న్యాయకత్వంలో దేవుడు చేస్తున్నటువంటి కార్యాలు మోషే కాలం నుండి తర్వాత యెహోషువ కాలంలో కూడా మరి ఎలా రాజ్యాలను జయిస్తున్నాడు, దేవుడు వారికి ఎలా విజయమును అనుగ్రహిస్తున్నాడు, ఇవన్నీ కూడా వారు సమాచారమును పొందుకొని ఉన్నారు. వాళ్ళందరూ కూడా విని మరి ఎంతో భయపడిపోయారు. భయపడి ఇశ్రాయేలీల చేత మనం కూడా జయింపబడతాము, మనకు ప్రాణాపాయం ఉన్నది అని వారి దేశస్థులు వారి పెద్దలు కొంతమందిని మరి కపటోపాయం చేత వాళ్ళు ఒక వేషాలు వేసుకొని, అనగా మరి ఆ చినిగిన బట్టలు, తెగిపోయిన చెప్పులు, ఎండిపోయినటువంటి రొట్టెలు, పాడైపోయిన ద్రాక్షారసము, ఈ రీతిగా ఎక్కడో బహు సుదూర ప్రాంతం నుండి అనేక దినముల నుండి ప్రయాణం చేస్తున్న వారిగా వేషాలు వేసుకొని యెహోషువ సమాజం యొద్దకు వచ్చి మరి వారు అబద్ధమాడినారు. మరి వారితో నిబంధన చేస్తున్నారు, మమ్మల్ని కాపాడండి, మాతో సమాధానంగా ఉండండి, మేము మీ శరణు వేడుతున్నాము, మాకు ప్రాణరక్షణ అనుగ్రహించండి అని తెలియజేసినప్పుడు యెహోషువ మరియు సమాజము పెద్దలు అందరూ కూడా నమ్మినారు. అయ్యో, వీరు సుదూర ప్రాంతం నుంచే ప్రయాణం చేసి వచ్చినట్టున్నారు, చూస్తే ఎంతో అలసిపోయి ఉన్నారు, మరి బట్టలు చినిగిపోయినవి, చెప్పులు తెగిపోయినవి, ఆహారం ఎండిపోయింది, కాబట్టి మరి వీరికి మనము అభయం ఇద్దాము అని వారితో సమాధానం వాళ్ళు నిబంధన చేశారు, వారికి వాగ్దానం ఇచ్చారు. తీరా 3 రోజులు గడిచే వరకు మరి ఇశ్రాయేలీయులు తెలుసుకున్నటువంటి సత్యం ఏమిటంటే వారు పొరుగుననున్న గిబియోనీయులు అని. అప్పుడు యెహోషువ వారిని మందలించాడు, గద్దించాడు, ఎలా మోసపుచ్చారు అని. అప్పుడు వారు చేసినటువంటి తప్పిదమును వారు ఒప్పుకున్నారు, ఎవరి మీద నింద మోపలేదు. వారు కపటోపాయం చేశారు, అబద్ధాలు ఆడారు, నటించారు, తర్వాత మోసపుచ్చారు, ఇన్ని చేశారు. అయితే అవన్నీ కూడా యెహోషువ ఎదుట ఒప్పుకున్నారు. ఒప్పుకొని వాళ్ళు అంటున్నటువంటి మాటలు ఏంటంటే, అయ్యా, మేము ఇప్పుడు నీ వశంలో ఉన్నాము, నువ్వు ఏది చేసినా కూడా మేము దాన్ని అనుభవిస్తాము, మా చేసినటువంటి పాపానికి పర్యవసానం నువ్వేది ఇచ్చినా మేము అనుభవిస్తామని అది తెలియజేస్తున్నారు. చాలాసార్లు మన జీవితాలలో కపటం ఉంటుంది, మరి పాపం ఉంటుంది, అలానే వేషధారణ ఉంటుంది, అలానే చాలాసార్లు మనము నటిస్తుంటాము. కానీ దేవుని యొద్ద మరి మనం ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని క్షమించి మరి మన విషయంలో మరలా తన రక్తం చేత కడిగి మనకు కావలసిన దీవెనలు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే ఈ గిబియోనీయులకు యెహోషువ మరి వారు చేసిన తప్పుకు పనిష్మెంట్ ఇచ్చాడు, శిక్ష విధించాడు. వారు ఆలయంలో, దేవుని మందిరంలో కట్టెలు నరుకువారుగాను, నీళ్లు తోడువారుగాను వాళ్ళు జీవితాంతం బానిసలుగా ఉన్నారు. కానీ దేవుడు వారిని అలానే ఆ స్థితిలోనే విడిచిపెట్టలేదు. ఈ గిబియోనీయులు చరిత్రలో చూసినట్లయితే రాజుల గ్రంథంలో, దినవృత్తాంతాలలో, ఇర్మియా గ్రంథంలో మరియు నెహెమ్యా గ్రంథంలో చూసినట్లయితే దావీదు కాలంలో పరాక్రమవంతులలో 30 మందిలో ఒకడు మరి పరాక్రమవంతుడుగా ఉన్నాడు. నెహెమ్యా కాలంలో బిల్డర్స్ యెరూషలేము ప్రాకారములను కట్టుటలో
బిల్డర్స్గా పనిచేసిన వారు ఉన్నారు. ఇర్మియా గ్రంథంలో హనన్య అనే అతను మరి గిబియోనీయుడు ప్రవక్తగా ఉన్నాడు. అలానే గిబియోను మరి చాలాసార్లు గిబియోన్లో దేవుని యొక్క నిబంధన మందసం ఉంచబడింది. ఆ గిబియోన్లోనే దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై మాట్లాడినాడు. అంటే దేవుడు గిబియోనును కానీ గిబియోను వాసులను కానీ దేవుడు విడిచిపెట్టలేదు. అనేక విధాలుగా వారిని కూడా వాడుకున్నాడు. ఎందుకు అంటే వారు చేసిన దాన్ని వాళ్ళు ఒప్పుకున్నారు, సరెండర్ అయ్యారు. దేవుని యొక్క ప్రజలతో వాళ్ళు స్నేహంగా జీవించారు. దేవుని యొక్క ప్రజల మధ్యలో వాళ్ళు స్థానాన్ని దక్కించుకున్నారు. దేవుని యొక్క మందిరపు సేవను వాళ్ళు ధన్యతగా భావించారు. దానిని సంతోషంగా చేశారు. చిన్న పనైనా అదెంతో లోయెస్ట్ జాబ్ అది. కట్టెలు నరకడము, నీళ్లు తోడడము. అయినప్పటికీ దాన్ని సంతోషంగా స్వీకరించారు. మన జీవితాలలో కూడా మనల్ని మనం తగ్గించుకొని మనం చేసినటువంటి తప్పుకు మనం బాధ్యత వహించి దేవుని చెంత ఒప్పుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని అదే స్థితిలో ఉంచడు. మనల్ని ఖచ్చితంగా ఒక మంచి స్థితికి తీసుకొని వస్తాడు. గిబియోనీలను దీవించిన దేవుడు, అనేక విధాలుగా వారిని వాడుకున్న దేవుడు మనల్ని కూడా, మన పిల్లలని, మన తరాలను కూడా వాడుకుంటాడు. ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని చెంత యథార్థంగా జీవించుదాము. మనము నోటితో ఒప్పుకుందాము, చేసిన దానిని నోటితో ఒప్పుకుందాము. ఆయన ముందు పవిత్రంగా పరిశుద్ధంగా జీవించుదాము. ఆయన రక్తం చేత మనం కడగబడదాము. ఆయన ఆశీర్వాదాలకు మనం పాత్రలు అవుతాము. ప్రేమ నమ్మకం కలిగిన పరలోక తండ్రి పరిశుద్ధుడానికి వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో గిబియోనీల ద్వారా ఆయన మేము నేర్చుకున్న పాఠములను మేము ఆయన మరి అన్వయించుకున్నకు నీ కృపను చూపండి తండ్రి. మా యొక్క పాపం నొప్పుకుంటున్నాము. మీరు మా పాపము కడిగి మమ్మల్ని పవిత్రపరిచి గిబియోనీలను క్షమించిన రీతిగా క్షమించి వారిని ఆశీర్వదించిన రీతిగా మమ్మల్ని కూడా ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మమ్మల్ని దీవించుగాక.